ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారండి? 50 దినాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటల కుటుంబాలుగా రండి, పాలు పొందండి, ఆత్మీయ ఆరోగ్య దీవెనలు పొందండి. రక్షణ కార్యాలు, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, మనందరి ఆత్మీయ అపోస్తులు, జాషువా జనరేషన్, ఈ అనుభవాల్లో దేవుడు నడిపించబోతున్నాడు. ఒక వాగ్దానం చదువుతున్నాను చూడండి. 146 కీర్తన, మరి అద్భుతమైన మాట. 146 కీర్తన 8వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవడం అంటే మీ జీవితాలు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నులు ఎదుటికి ఆశీర్వాదం ఎంతవరకు కనబడబోతుంది. ఇక చూస్తావు నువ్వు ఆ బ్లెస్సింగ్, నువ్వు చూడబోతున్నావు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆ కార్యం నా ప్రభు చేయబోతున్నాడు. ఈ రోజు వరకు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ మనోనేత్రాలు తెరిచి హాగరి కంటికి ఊట కనపడ్డట్టు, అబ్రహాముకి కన్నులెత్తి చూడగా పొట్టేలు కనపడ్డట్టు నీ కళ్ళకు కనపడబోతుంది ఆశీర్వాదం. 50 దినాల తర్వాత కృప మనందరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తన రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక బంధకాలు అన్నిటి నుంచి విడిపించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి కన్నులు తెరవబడి దీవెన నొందుదురుగా. కానీ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. 50 రోజులు జరుగుతున్నాయి. రండి బెల్లంపల్లికి. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకే బెల్లంపల్లిలో ముగింపు సభ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.